అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఓం నమో వెంకటేశాయ. స్వామి నిన్ను కూడా వదలలేదు స్వామి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిన్ను కూడా వదలలేదు, నీ లడ్డూను కూడా వదలలేదు. తిరుమల లడ్డు అంటే అది ఒక దివ్య ఔషధంగా, సంజీవనిగా కళ్ళకద్దుకుని చెప్పులు విడిచేసి ప్రసాదం తింటారు. అంత పవిత్రత కలిగినటువంటి ప్రసాదం వైఎస్ఆర్సీపీలో అడల్టరేషన్ కి గురైంది, జంతు కొవ్వులు కలిశాయి అని ఆరోపణలు వస్తే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా నియమించినటువంటి సిట్ ద్వారా విచారణ జరిపితే అందులో అడల్టరేషన్ జరిగింది. అంటే ఏంటి? విషపూరిత రసాయనాలు కలిశాయి దాంట్లో, నెయ్యిలో. ఇన్ని కోట్ల ఆదాయం వచ్చి ఇంత సంపన్నమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికే వైఎస్ఆర్సీపీ బాధలు తప్పలేదు. సామాన్య మానవులు ఎంతండి? దేవుణ్ణే వదలలేరా? దేవుడు అంటే భక్తి లేకపోవచ్చు, భయమైనా ఉండాలి కదా. ఈ ఘీ అడల్టరేషన్, సింథటిక్ గీ అంటే మీరు ఎవరైనా గూగుల్లో చదువుకున్న వాళ్ళు కొడితే తెలుస్తుంది. కెమికల్స్ కలిసి ఆ అవసరమే వచ్చింది. ఇదేం కర్మ అండి? శ్రీ వెంకటేశ్వరుడు ప్రసాదానికి అంటే అవినీతి చేయటానికి శ్రీ వెంకటేశ్వరుడు దొరికాడా? శ్రీ వెంకటేశ్వరుడు లడ్డుగా దాని మీద మళ్ళా పేరు నాని లాంటి వాళ్ళు కామెంట్లా ఏమండి సమర్థించుకోవడానికి? రోడ్లు వేస్తే డబ్బులు తినేయండి, లిక్కర్లో తిన్నారు, రోడ్లలో తిన్నారు, ఆస్తులు తాకట్లు పెట్టేశారు, ఎన్నో రకాలుగా తినేశారు. చివరికి శ్రీ వెంకటేశ్వరుని వదలరా? మాకున్నది కలియుగ దైవం అండి. మా దైవం ఆ లడ్డు మాకు పవిత్రమైనటువంటి లడ్డు అండి. అది ఒక సర్వరోగ నివారణి. మేము కళ్ళగద్దుకు తిని ఆరోగ్య సంజీవనగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని కలుషితం చేయటం, అడల్టరేషన్ చేయటం, కల్తీ నెయ్యి వాడటం, ఇది ఎక్కడ కర్మ అండి? అవినీతికి ఒక హద్దు అనేది ఉండాలి కదా. హద్దు లేని అవినీతితో మితిపోయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు శిక్ష తగిలే వైఎస్ఆర్సీపీ పార్టీ అలా అయిపోయింది. ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేలాలి, దోషులు కఠినంగా శిక్షింపబడాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అడిగితే కూడా ఆ బ్యాంక్ అకౌంట్ల జోలికి రాకూడదని కోర్టుకెళ్లారు. కోట్ల రూపాయలు చేతులు మారి 250 కోట్ల అవినీతి జరిగి 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి. ఏమి సార్ ఇది? ఇది ఎక్కడ అన్యాయం అండి? హిందువులు, ప్రతి హిందువు కూడా నిలబడి వైఎస్ఆర్సీపీని ప్రశ్నించాలి. ఆ రోజు రావాలి. ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, హిందువులందరూ ఏకమై ఇది ప్రశ్నించి తీరాలి. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఒక్కసారి ఆ దేవదేవుడు దర్శనం చేసుకుంటే చాలు, ఆ ప్రసాదం తింటే చాలు అనేటువంటి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎవరు కూడా హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే హిందువులంగా అందరూ కూడా సంఘటితంగా ఏకమై ఎదిరించి తీరాలి, నిలబడి తీరాలి, క్వశ్చన్ చేయాలి. హిందువులారా ఏకం కండి. ఈ యొక్క సమస్యని, ఈ యొక్క విషపూరితమైనటువంటి కుట్రని తిప్పికొట్టే ప్రయత్నం ప్రతి హిందువు చేస్తాడని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి వివాదంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు క్షుణ్ణంగా పరిశీలన చేసి 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 60 లక్షల లీటర్ల నెయ్యి, కల్తీ నెయ్యి వాడారని, 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని చెప్పారు. పాపం శ్రీ వెంకటేశ్వరుడికే నామం పెట్టినటువంటి ప్రభుత్వం అండి వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి చూడండి, చాలా క్లియర్ గా సింథటిక్ ఘీ వాడారు. అందులో 0% మిల్క్ ఫ్యాట్ ఉంది. పామాయిల్, పామోలిన్, కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి. 250 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది చక్కగా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అలాగే చూడండి, ఇక్కడ సింథటిక్ ఘీ అంటే ఏంటండి? సింథటిక్ ఆర్ అడల్టరేటెడ్ ఘీ ఆఫెన్ ఇన్వాల్వ్స్ మిక్సింగ్ అథెంటిక్ డైరీ ఘీ విత్ చీపర్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా చౌకగా దొరికేటువంటి పదార్థాలు వాడతారు. అవి ఏంటంటే ఇంక్లూడింగ్ వెజిటబుల్ ఆయిల్స్, పామ్, సోయాబీన్ ఆయిల్ తో పాటు యానిమల్ బాడీ ఫ్యాట్స్ లైక్ టాలో, రెండెడ్ కౌ, బఫెలో ఫ్యాట్. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి జంతు కళేబరాల నుంచి వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కొవ్వు కూడా కలిసే అవకాశం ఉంది అని అడల్టరెంట్ యూజ్డ్ కామన్ ఫిల్లర్స్ ఇంక్లూడింగ్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్, చీపర్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ బాడీ ఫ్యాట్. ఇది సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఆ నివేదికలో ఉన్నటువంటి తీర్పు ఇది. దీన్ని
యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని సంకలు గుద్దుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఇది కెమికల్స్ తో కూడినటువంటి సింథటిక్ ఘీ తిరుమలకి వాడవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? దాని మీద స్పందించి మాట్లాడండి. ప్రతి వ్యక్తి కూడా దీన్ని హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శాశ్వతంగా బుద్ధి చెప్పడానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి. నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రాశస్యమైనది. అటువంటి లడ్డూనే కల్తీ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచిన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. అనేక రిపోర్ట్లన్నీ కూడా కల్తీ జరిగింది అనేటటువంటి వాస్తవాల్ని వెలికితీసి స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కనీసం తప్పు జరిగింది, తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా దాన్ని కప్పిపుచ్చి మాయ చేసి ఆ తప్పిదాన్ని ఒప్పుకోకుండా భేషజాలతో అజ్ఞానంతో మరి నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, దానికి కొంతమంది ఆయనకి వత్తాసు పలకడం, ఇది హిందూ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం. ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. శ్రీరంగ నారాయణ ஜி திருவடியேஸ்வரம், ஸ்ரீமந்த் ஸ்ரீ முதலியாண்டார் திருவடியேஸ்வரம். நம்ம எல்லோருமே இப்ப சமீபத்தில் பார்த்துட்டே இருக்கோம். நம்மளுடைய திருமலை திருப்பதி தேவஸ்தானத்துல முன்னாடி இருந்தக்கூடிய அரசாங்கத்திலேருந்து நம்மளுடைய திருமலையில எப்பேற்பட்ட ஒரு ஹீனமான வேலை எப்படின்னு தாங்க நம்ம பார்த்துட்டே இருக்கோம். நெய் கலப்படம் நமக்கு பப்ளிக்கா தெரிஞ்சிருக்கிறது இப்ப நெய் வண்டிதான். பாக்கி எங்க என்னென்ன விதமான எல்லா விதமான கலப்படங்கள் நடந்ததோ பாக்கி எல்லாத்தையுமே ஆராய்ச்சி பண்ணினால் தான் தெரியும். இப்ப இருக்கக்கூடிய அரசாங்கத்துல நம்ம பார்த்தபடி நல்லபடியா திருமலை திருப்பதி தேவஸ்தானத்துல வரக்கூடிய பக்தருக்கு எல்லா விதமான தர்சனங்கள், அதே மாதிரி எல்லா விதமான கைங்கரியத்தையும் நல்லபடியா பண்ணிட்டு அது இந்த நெய் கலப்பட விஷயத்துல நெய்யால எப்படி நமக்கு நம்ம இதுலயே கூடாரவல்லி இதுலயே நம்ம ஒரு இதுல சொல்ல நெய் வழியே மக்கள் நெய்யை காக்கக்கூடிய இது வந்து கூடாரவல்லி இன்னைக்கு நம்ம எல்லாரும் ஆண்டாளுடைய இது பேர்பட்ட ஆண்டாள தயாரிக்க ஏமாற்றக்கூடிய ஒரு சந்தர்ப்பமா அவங்க எல்லாத்தையும் ஒரு கலப்பட நெய் கொடுத்து எத்தனை பேருக்கு இதால இப்ப தெய்வ நம்பிக்கையே இல்லாத இருக்கிற இது தெய்வ நம்பிக்கையா இருக்கிறவங்களுக்கு எத்தனை பேருக்கு இதால ஆரோக்கியமான ஒரு இது கெடுதலாச்சுங்கிறது நம்ம சிந்திச்சு பார்க்கணும். உண்மையாவது இந்த மாதிரி நடக்காம நம்ம இந்த மாதிரி பண்ணின நெய்ல கடப்படம் பண்ணின யாரே இருந்தாலும் அவங்களுக்கு நிர்தாட்சிணியமா அவங்க நல்லபடியா தண்டிக்கணும்னு சொல்லி அடியே ராமானுஜதாசன். சர் குடும்ப சமேத ஆரோக்கிய ஐஸ்வர்ய சித்தி ரஸ்தோ.